కల్నల్ సంతోష్ బాబుకు ఇదే ఘర్షణలో మరణించిన మరికొంతమంది అమరవీరులకు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎయిప్సో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మృతి తీరని లోటన్నారు. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్లి అత్యున్నత పదవిని అధిరోహించి దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలమని ఆవేదన భరితమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్, అధ్యక్ష వర్గం కేవీఎల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ తరఫున కర్నల్ సంతోష్ బాబు గారు మరి ఇతర మన భారత సైనికులు చైనా ఇండియా బార్డర్లో చనిపోయిన వారికి సంతాపం, వారి యొక్క త్యాగానికి ఈరోజు సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసినటువంటి ప్రపంచ శాంతి సంఘం యొక్క తెలంగాణ శాఖ ఈరోజు జరపబడుతున్నది. భారత చైనా మైత్రి కొనసాగాలని, యుద్ధం వద్దని, శాంతి ఉండాలని, అందరం కలిసి ఉండాలని యాప్సో తరఫున కోరుకుంటూ చనిపోయిన భారత సైనికులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.